సినిమా ఓనర్లంతా కలిసి రేట్లు పెంచమని సిగ్గు లేకుండా అడగడం, బుద్ధి లేకుండా గవర్నమెంట్ దాన్ని ఒప్పుకోవడం, ఇది ఎక్కడ అన్యాయం? ఇది వాళ్ళు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలాసంగా సినిమాలు తీస్తే వాళ్ళకి ఏదో నష్టం వచ్చేసిందని చెప్పేసి ప్రజలపైన ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఫైన్ వేస్తే ప్రజల రక్త మాంసాలు పిండి పిప్పి చేసి విలాసవంతమైన కార్పొరేట్ కంపెనీ చేస్తారా? ఎవరు చెప్పారు ఇదంతా మీకు? ఎవరు పెట్టుకున్నారు అంత 2 కోట్లు? ఆ సినిమా థియేటర్కి పోతే నీళ్ళ బట్టలు తీసుకోనిరు, బిస్కెట్లు తీసుకోనిరు, పిల్లలకి ఏమన్నా ఇవి తీసుకోనిరు. ఆడబోయకుంటే కాన్ఫ్లెక్స్ 500, వాటర్ బాటిల్ 200. ఎంత దోపిడీ ఇది? ఆ దోపిడీ చేసేవాడు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా? ఎందుకు పెంచాలి? అందులో ఇది పెంచాలి బుద్ధి లేని గవర్నమెంటు, అడిగిన వాళ్ళకి సిగ్గలేదు, దీన్ని అంగీకరించకూడదు. ఇది వాళ్ళ కష్టపడి వాళ్ళు తీసుకోవాలి తప్ప. చాలామంది వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళు నష్టం వచ్చేట్టుగా కట్టిస్తున్నారా? సబ్సిడీ ఇస్తున్నారా? ఇవ్వలేదు కదా. కాబట్టి ఇది ఒక విధంగా లూటీ, సినీ మాఫియా గవర్నమెంట్ కలిపి ప్రజల్ని లూటీ చేస్తామని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.